చింతలమడుగు అనే గ్రామంలో ఒక రాజు ఉండేవాడు. ఈ రాజు చాలా దయగలిగిన వ్యక్తి. ప్రజలందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. ఈయనకి 5 భార్యలు, కానీ వారిలో ఎవరికీ కూడా పిల్లలుండరు. హే భగవాన్, నాకు 5 భార్యలున్నారు, కానీ వీరిలో ఎవరికీ పిల్లలు లేరు. నా రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు అని చాలా బాధపడతారు. ఒకరోజు రాజు వేటకి వెళ్తాడు. వేటకి వెళ్తూ ఉండగా అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఎవరు నీవు అని అడుగుతాడు. నేను ఇక్కడికి కట్టెల కోసం వచ్చాను రాజా. రాణి రాణి బయటికి రా. ఆమె ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగా తన పక్కనున్న వాళ్ళు, ఈమెకి వీళ్ళు అమ్మే ఉన్నారు, ఈమె చనిపోయారు, ఆమె తప్ప ఈమెకి ఎవరు లేకపోవడం ఏంటి? మీకెవరికి అభ్యంతరం లేకపోతే ఈమెను నేను వివాహం చేసుకుంటాను అని అడుగుతాడు రాజు. వీరిద్దరికి వివాహం జరుగుతుంది. రాజు తనని తన యొక్క రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. అలా కొన్ని రోజులు గడుస్తుంది. మహారాజా, మన రాజ్యంలోనికి ఆక్రమణ చేయడానికి ఎవరు వచ్చారు? అవునా? మంత్రి భటులందరినీ పోగు చెయ్యి. మనకి కావలసిన సామాన్లన్నింటినీ కూడా సిద్ధంగా ఉంచు. అదే మహారాజా. జయంతి, ఈ రాజ్యానికి నువ్వే పెద్దదానివి. చిన్న రాణి గర్భవతితో ఉంది, కాబట్టి ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది. నేను ఇప్పుడే వస్తాను. మనకి ఇదే అసలైన సమయం. మనం ఏం చేయాలన్నా సరే ఇప్పుడే చేయాలి అని ఈ రాణీడు కలిసి మాట్లాడుకుంటారు. ఈ విషయం గురించి ఈ చిన్న రాణికి తెలియదు. వాళ్ళు ఏం చెప్పినా సరే ప్రతిదీ కూడా నమ్మేస్తూ ఉంటుంది. చిన్న రాణికి 7 పిల్లలు పుడతారు. ఈ విషయం ఆమెకి తెలియదు. ఈలోపు వీళ్ళందరూ వచ్చి ఆ పిల్లల్ని తీసేసి వాళ్ళ ప్లేస్లో రాళ్ళను ఉంచుతారు. ఆ పిల్లలందరినీ చంపేమని వేరే వాళ్ళకిచ్చి పంపించేస్తారు. కొద్దిసేపటి తర్వాత ఈ చిన్న రాణికి స్పృహ వస్తుంది. ఆమె చాలా అమాయకంతో, అక్క, నా పిల్లలేరి అని అడుగుతుంది. నీకు పిల్లలు పుట్టలేదు, ఇదిగో ఈ రాళ్ళకి నువ్వు జన్మనిచ్చావు అని చెప్పి. ఆమెకి అసలు ఏమీ అర్థం కాదు. అలా ఎలా జరుగుతుంది? పిల్లలు ఉండాల్సిన ప్లేస్లో రాళ్ళు ఉండటం ఏంటి అని అడుగుతుంది. నీకు రాళ్ళే పుట్టాయి, అదిగో వాటినే చూసుకో అని వెళ్ళిపోతారు. మరుసటి రోజు రాజు వస్తాడు. రాణి, పిల్లలేరి అని అడుగుతాడు. నేను చెప్తాను అంటుంది రాణి. ఎవ్వరూ లేరు, అసలు ఈమె గర్భవతే కాదు, ఈమె గర్భం దాల్చినట్టు నాటకం ఆడింది అని రాజుకి చెప్తుంది. చెప్పు రాణి, ఇలా ఎందుకు చేశావు? నన్నెందుకు ఇంతలా మోసం చేశావు? నేను ఎంత బాగా చూసుకున్నాను. ఇందుకు నువ్వు నాకు ఇచ్చే బహుమతి ఇదా? నిన్ను ఒక రాణిలా చూసుకున్నాను, నువ్వు రానివి కాదు. ఈ రోజు నుంచి ఒక పని మనిషిలా అందరికీ సేవ చేస్తూ ఉంది అని చెప్పి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహారాజా, మన అడవిలో ఒక చంపంగి చెట్టు ఉంది. ఆ చెట్టు అద్భుతంగా మాట్లాడుతుంది. ఆ చెట్టు నుంచి వచ్చే పూలను ఎవ్వరూ కూడా తెంపలేకపోతున్నారు మహారాజా. అది ఎంతో సుగంధభరితమైన సువాసనను కూడా వెదజల్లుతుంది అని రాజుకు చెప్తాడు మంత్రి. రాజు ఆ 2 రాణులను తీసుకుని ఆ ప్రదేశానికి వెళ్తాడు. మహారాజా, నేను ఆ పువ్వులను నేను తెంపనా అని అడుగుతుంది. హా మహారాణి, ఖచ్చితంగా. చెట్టు ఈ విధంగా అంటుంది. చిన్న రాణి పూలను తెంపడానికి వచ్చింది. నేను పూలను ఇవ్వాలా లేక ఆకాశంలోకి వెళ్ళిపోవాలా? వద్దొద్దు, నువ్వు ఆకాశంలోకి వెళ్ళిపో. అమ్మతో ఏ విధంగా చేసిందో నీకు తెలుసు కదా. ఆ చెంపంకి పువ్వులు అందనంత ఎత్తుకు వెళ్ళిపోతాయి. 5వ రాణి, 4వ రాణి, 3వ రాణి, 2వ రాణి, ఇలా అందరూ చెప్పేస్తారు. ఇప్పుడు మొదటి రాణి వంతు వస్తుంది. శ్రద్ధగా వినండి. నేను ఈ రాజ్యానికి పెద్ద రాణిని, కాబట్టి నేను ఖచ్చితంగా ఈ పువ్వులను తెంపగలను. చెట్టు ఇలా అంటుంది. పెద్ద రాణి తన అధికారాన్ని చూపిస్తుంది. నేను పువ్వుల్ని ఇవ్వాలా లేదా నేను ఆకాశం అంత ఎత్తుకు వెళ్ళాలా? వద్దొద్దు, నువ్వు పూలని ఇవ్వద్దు.
నువ్వు మర్చిపోయావా? అందరికంటే పెద్ద రాణి అయినప్పటికీ కూడా మనలందరినీ అడవిలో చంపేమని ఆదేశం ఇచ్చింది. అమ్మని ఎంతో బాధపడే విధంగా చేసింది. రాజ్యంలో ఉన్న ఈమె అందరికీ అమ్మతో సమానం. కానీ ఈమె ఒక అమ్మాయిని అమ్మ కాకుండా ఉండే విధంగా చేసింది. ఏ విధంగా ఇస్తావు? వద్దు, నువ్వు పువ్వులని ఇవ్వద్దు, ఆకాశంలోనికి వెళ్ళిపో. మహారాజా, మీరు పువ్వులను తెంపటానికి నేను మా అన్నయ్యని అనుమతి అడగలేను. ఎందుకంటే ఒకవేళ ఆయన అనుమతి ఇస్తే నేను మీకు ఈ పువ్వులని ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి మీరు వెనక్కి వెళ్ళండి. ఎందుకు? నేను ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి ద్రోహం చేయలేదు. ప్రతి ఒక్కరికి సహాయం చేశాను. ప్రతి జీవికి కూడా సహాయం చేశాను. నాకు ఎందుకు అనుమతి ఇవ్వటం లేదు? మీరు ప్రతి ఒక్కరికి సహాయం చేశారు, కానీ మా అమ్మకు మాత్రం ద్రోహం చేశారు. మీ సంతానం ఏమైంది అనే విషయం ఎవరు చెప్తే విన్నారు. అసలు ఆ సంతానం ఏమవుంది అన్న విషయాన్నే తెలుసుకోలేకపోయారు. మా అమ్మని ఇంటికి పని మనిషిని చేశారు. వెళ్ళండి, మీరు మీ రాజ్యాన్ని పాలించుకోండి. చివరిగా అందరికంటే చిన్నరాణి వెళ్తుంది. అన్నయ్య, మా అమ్మ పువ్వులనే అడుగుతుంది. తన యొక్క కోమలమైన స్పర్శను తాకిన వెంటనే నాకు ఈ పువ్వులన్నింటినీ కూడా తన యొక్క పాదాల వద్ద సమర్పించాలని అనిపిస్తుంది. నీకే విధంగా అనిపిస్తే ఆ విధంగా చెయ్యి. ఈ పువ్వులన్నింటినీ కూడా అమ్మ పాదాల వద్ద సమర్పించు. ఆమె చాలా ఆనందపడుతుంది. రాజు, చెప్పు, ఎవరు మీరు? ఇప్పటి వరకు మా ఎవరికి అందని ఈ పువ్వులు ఈమె పాదాల వద్దకి ఏ విధంగా వచ్చాయి అని అడుగుతాడు. హా మహారాజా, మేమందరం మీ యొక్క సంతానం మహారాజా. జరిగిన విషయం మొత్తం చెప్తుంది. బాధపడి మీరు అసలైన రూపాన్ని పొందగలరా అని అడుగుతాడు. అమ్మ ప్రార్థించినట్లయితే మేము అసలైన రూపాన్ని పొందగలుగుతాము అని చెప్పి, భగవంతుడా, ఇంతవరకు నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు. దయతలచి మా పిల్లల యొక్క అసలైన రూపాన్ని ఇవ్వు తండ్రి అని ప్రార్థిస్తుంది ఆ మాత. ఆ పిల్లలందరూ ప్రత్యక్షమవుతారు.